హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు గుంటూరు వ్లాగ్స్. సో ఈరోజు మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. సో ఈరోజు వీడియోలు ఏంటంటే, సో మీరు ఎవరైతే లాంగ్ ట్రిప్స్కి కార్లో వెళ్తున్నారో, అలాగే లాంగ్ హిల్ స్టేషన్స్కి కానీ, లేకపోతే ఎస్పెషల్గా తిరుమల లాంటి ఘాట్ రోడ్స్కి ఎవరైతే వెళ్తున్నారో, సో వాళ్ళైతే ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియోలో కొన్ని టాపిక్స్ గురించి అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఎస్పెషల్లీ ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు మనకి సమ్మర్ నడుస్తుంది కాబట్టి మొన్న ఏమైందంటే తిరుమల దగ్గర ఒక 2 కార్ల నుంచి అయితే మంటలు రావడం అయితే జరిగిందండి. లక్కీగా ఎవరికైతే ఏం కాలేదు. కాకపోతే ఏంటంటే ఈ ఇష్యూ అనేది ఏంటంటే మనం పట్టించుకోవాలండి. అసలు ఈ ఇష్యూ ఎలా వచ్చింది, సో ఈ ఇష్యూ రావడానికి గల రీజన్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో మెయిన్ ఏంటంటే ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ ఇష్యూ వచ్చేసరికి డ్యూ టు హెవీ హీట్స్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ మంటలు అనేవి జరిగాయి ఫ్రెండ్స్. సో వీటిలో వచ్చేసరికి ఏంటంటే మెయిన్గా ఒక 6 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ నేను ప్రాబ్లమ్స్ చెప్తానండి, ఇవి ఇలా జరగడానికి గల రీజన్స్, సో వాటికి మనం ఎలా ప్రివెంట్ చేయాలి, సో వాటికి ప్రాపర్ సొల్యూషన్ ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్లో లాంగ్ డిస్టెన్స్ మనం అయితే ట్రావెల్ చేస్తూ వస్తామండి. సో సపోజ్ ఇప్పుడు ఒక 300-400 కిలోమీటర్స్ మనం వస్తాము. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఏమవుతుందనంటే, సో ఆల్రెడీ ఇంజన్ హీట్ అయిపోయి ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఇప్పుడు మనం ఘాట్ రోడ్ వెళ్ళాల్సి వస్తున్నప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న హీట్కి ఇంకా మనం అడిషనల్ హీట్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఇలా వెంటనే ఇంత డిస్టెన్స్ జర్నీ చేసి మళ్ళీ ఘాట్ రోడ్ ఎక్కాలి అన్నప్పుడు సో అది ఎక్కువ హీట్ అనేది అది జనరేట్ అయిపోయి కార్లోంచి మంటలు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇంత లాంగ్ డిస్టెన్స్ చేసినప్పుడు సో ఇదొక మెయిన్ థింగ్ అనేది గుర్తుపెట్టుకొని, ఇది ఒక మెయిన్ ప్రాబ్లము. సో దీనికి సొల్యూషన్ అని తర్వాత చెప్తూ ఉంటాను. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంజిన్ చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది, ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇంత దూరం జర్నీ చేసి మీరు తిరుమల ఘాట్ ఎక్కుతున్నప్పుడు సో చాలా హీట్ అనేది ఇంకా అడిషనల్ అవుతుంది. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది కాబట్టి సో ఇది ఒక మెయిన్ ఇష్యూ అనమాట మంటలు రావడానికి. ఇకపోతే సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే హిల్స్ జిగ్జాగ్ రోడ్స్ ఉంటాయి కదా, సో వాటి వల్ల కూడా ఈ హీట్ జనరేట్ అవుతుంది. అది ఎలాగనంటే సపోజ్ ఇప్పుడు ఘాట్ రోడ్కి మన కార్ ఎక్కాలి అని అంటే కార్కి చాలా టార్క్ అవసరం అండి. టార్క్ అనేది ఏంటంటే ఇంజన్ నుంచి వచ్చే పవర్ అనమాట. సో దాన్ని టార్క్ అంటాం. ఈ టార్క్ అనేది ఎక్కువ కావాలి. సో ఇప్పుడు డ్రైవర్స్ ఏం చేస్తుంటారు, ఎక్కువ తక్కువ వస్తున్నప్పుడు స్పీడ్స్ని అప్ డౌన్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఈ అప్ డౌన్ చేసేటప్పుడు ఏంటంటే ఆర్పిఎం అనేది పెరుగుతుంది. సో ఆర్పిఎం పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా హీట్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, హీట్ ఇంకా ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో సో అప్పుడు మంటలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అలాగే ఎప్పుడైతే బండి డౌన్లో వెళ్తుంటామో బ్రేక్స్ యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. సో బ్రేక్స్ కూడా ఎక్కువ వాడటం వల్ల బ్రేకింగ్ సిస్టమ్ నుంచి కూడా హీట్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే వాటి వల్ల కూడా మంటలు వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. సో ఇదొక ప్రాబ్లం. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం గురించి అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. సో థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే మనం ఎక్కువ లగేజ్ని, ఎక్కువ లోడ్ని మన వెహికల్స్లో క్యారీ చేస్తూ ఉంటాం. సపోజ్ ఇప్పుడు ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క కెపాసిటీ ఇచ్చుంటారనమాట. సపోజ్ ఇప్పుడు ఆల్టో కార్కి ఒక కెపాసిటీ ఉంటుంది, ఇన్నోవా కార్కి ఒక కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి, సరదాగా ఏవో లగేజెస్ ఉంటాయి, సామాన్లు ఉంటాయి, వండుకునే సామాన్లు ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అవి ఏంటంటే మన వెహికల్ కెపాసిటీకి మించి మనం క్యారీ చేయకూడదు అనమాట. ఒకవేళ మన వెహికల్ కెపాసిటీ కంటే కూడా మనం క్యారీ చేస్తే సో ఎక్కువ లోడ్ అనేది మన వెహికల్ మీద పడుతుంది. తద్వారా ఏమవుతుంది, హీట్ అనేది ఎక్కువ జనరేట్ మంటలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఘాట్ రోడ్కి వెళ్తున్నప్పుడే బండి ఎక్కువ టార్క్ తీసుకుంటుంది, ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అనమాట, ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. సో దాని కెపాసిటీకి మించి మనం లోడ్ అయితే వేయకూడదు. సో కెపాసిటీకి మించిన లోడ్ని అయితే క్యారీ చేయకండి ఫ్రెండ్స్. సో ఇది థర్డ్ ప్రాబ్లం అనమాట. ఇక ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే పూర్ మెయింటెనెన్స్ చేస్తున్న వెహికల్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు వెహికల్స్ ఏదన్నా ఓల్డ్ వెహికల్ కానీ లేదా సర్వీస్ చేయని వెహికల్స్లో ఏంటంటే ఇష్యూస్, కూలెంట్ ఆయిల్ లీకేజ్ ఒకటి, అలాగే కూలెంట్ ఆయిల్ సరిగ్గా చెక్ చేయకపోవడము, డ్యామేజ్ అయిపోయిన రేడియేటర్స్ కానివ్వండి, లేకపోతే డ్యామేజ్ అయిపోయిన ఫ్యాన్స్ కానివ్వండి, అలాగే ఫాల్టీ థర్మోస్టాట్స్, ఇంకొచ్చేసరికి ఏంటంటే ఇంజన్ ఆయిల్ చెడిపోవడము లేదా పాడైపోయిన ఇంజన్ ఆయిల్ యూజ్ చేయడము, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇంజన్ ఇంకా ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుంది. సో ఇలా హీట్ అయిన ఇంజన్ నుంచి ఏంటంటే మంటలు అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది మాత్రం చాలా డేంజరస్
ప్రాబ్లం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి 5th ప్రాబ్లమ్ ఫ్రెండ్స్, ఇదేంటంటే ఫ్యూయల్ కానీ ఎలక్ట్రికల్ సిస్టమ్ యొక్క ఇష్యూస్ అనమాట. సో ఇవి ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఫ్యూయల్కి పైప్ లైన్స్ ఉంటాయండి, లీకేజ్ అవ్వటం లేదా ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ యొక్క షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల కూడా ఎక్కువ అక్కడ హీట్ అనేది జనరేట్ అయిపోయి మంటలు అయితే వస్తూ ఉంటాయండి. సో దీన్ని కూడా తీసి పడేసే ఇష్యూ అయితే కాదు. సో లాంగ్ జర్నీ చేసిన తర్వాత ఏమవుతుందంటే టెంపరేచర్స్ రీజన్స్ వల్ల ఈ వైబ్రేటర్ ఇవన్నీ ఏంటంటే ఇష్యూస్ అయ్యి ఎక్కువ ఇంకా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇంకొక 6th ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే ఘాట్ రోడ్ మీరు ఎప్పుడైతే ఎక్కుతారో అప్పుడు వెహికల్ ఆపేస్తారు. ఎక్కిన వెంటనే కొంతమంది డ్రైవర్లు ఏం చేస్తారంటే ఘాట్ రోడ్ ఎక్కిన వెంటనే వెహికల్ ఇంజిన్ ఆఫ్ చేసేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యాన్ పనిచేయదు. సో ఇంజన్ బెల్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా, సో అది పనిచేయదు. సో ఇంజన్ ఫ్యాన్ ఎప్పుడైతే పనిచేయదో వేడి బయటికి వెళ్ళదన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, హీట్ సోక్ జరిగి మంటలు అనేవి వస్తాయి. సో ఇదొక రీజన్ అనమాట మంటలు రావడానికి. సో ఇప్పుడు ఈ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటంటే అండి బయట జరిగినాయి. సో వీటిని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల హీట్ అనేది వస్తుంది. సో వన్స్ అలా కార్లోంచి హీట్ అయితే మాత్రం చాలా డేంజర్ అండి, మనం తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సో ఈ ప్రాబ్లమ్స్ మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వీటికి ప్రివెన్షన్ కానీ సొల్యూషన్ కానీ ఏంటో చూద్దాం. వీటిని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ప్రివెన్షన్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే వెహికల్ తీయబోతున్నామో లేదా వెహికల్ స్టార్ట్ చేసి ట్రిప్కి ముందు రోజు ఏం చేస్తామంటే వెహికల్ని కంప్లీట్ సర్వీస్ చేయించండి. సో కంప్లీట్ సర్వీస్ అంటే ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఇంజిన్ ఆయిల్ చెక్ చేయండి. ఇంజిన్ ఆయిల్ బాగుందా లేదా, అసలు ఇంజిన్ ఆయిల్ పాతది అయితే మళ్ళీ కొత్తది చేంజ్ చేయండి. తర్వాత కూలెంట్ ఆయిల్ చేంజ్ చేయండి. తర్వాత బ్రేక్ ఆయిల్ చేంజ్ చేయండి. అలాగే ఏసీ ఆయిల్ కూడా చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే రేడియేటర్ ఏదైనా లీకేజ్ ఉందేమో చెక్ చేయండి. సో ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మ్యాండేటరీ థింగ్స్ ఫ్రెండ్స్. అలాగే ఫ్యాన్ బెల్ట్ చెక్ చేయండి ఫ్రెండ్స్, ఫ్యాన్ బెల్ట్ బాగుందా లేదా అనేది కూడా చెక్ చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి బ్యాటరీలో డిస్టిల్డ్ వాటర్ ఉందో లేదో చెక్ చేయండి. అలాగే సర్క్యూట్స్ వైర్లు ఉంటాయి కదా, అవి ఎక్కడైనా వాటి చుట్టూ ఏదన్నా తుప్పు లాంటిది ఉందంటే వాటిని అయితే క్లీన్ చేయించుకోండి. సో ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్. ఇప్పుడు చెప్తున్న వాటి ఏంటంటే సో డ్రైవర్ గురించి చెప్తున్నాను. సో డ్రైవర్ ఎవరైతే డ్రైవింగ్ చేసే పర్సన్ ఉన్నారో, సో మీ ట్రిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి వెహికల్ అయితే ఆపేసి జస్ట్ అలా వెహికల్ నుంచి దిగి వాక్ చేయండి, చిన్న స్ట్రెచెస్ చేయండి ఫ్రెండ్స్. టీ కానీ స్నాక్స్ కానీ అలాంటివి తీసుకొని రిఫ్రెష్ అవ్వండి. ఎక్కువ మంచినీళ్ళు తీసుకోండి. అలాగే గ్యాప్ దొరికితే పవర్ నాప్ వేయండి, ఒక 10 minutes 5 minutes, ఓకేనా. సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాలండి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, సో సెల్ ఫోన్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే డ్రైవింగ్లో ఉన్నారో ఎస్పెషల్లీ ఘాట్ రోడ్స్లో ఉన్నప్పుడు అస్సలు సెల్ ఫోన్ అయితే మాత్రం వాడకండి. ఒక చిన్న మిస్టేక్, ఒక సెకండ్ చాలండి ఏదన్నా ప్రమాదం జరగడానికి. సో దయచేసి మొబైల్స్ అయితే యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే వెహికల్ యొక్క డాష్ బోర్డ్ దగ్గర ఉన్న థర్మోమీటర్ కానీ ఆయిల్ గేజ్ మీటర్ కానీ వాటిని చెక్ చేస్తూ ఉండండి. సపోజ్ ఏదన్నా ఒక రెడ్ బ్లింకింగ్ అక్కడ కనిపిస్తే వెంటనే వెహికల్ ఆపి చెక్ చేసుకోండి ఇష్యూ ఏమన్నా ఉందా అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే ఘాట్ రోడ్ ఎక్కే ముందు కనీసం ఒక 30 minutes అయినా వెహికల్ని ఆపండి. ఎక్కే ముందు ఆపండి ఫ్రెండ్స్, ఎక్కే ముందు ఒక 30 minutes బండికి రెస్ట్ ఇవ్వండి. ఓకే, మీరు కూడా ఆ టైంలో కొంచెం రిఫ్రెష్ అవ్వండి. ఇందాక చెప్పాను కదా, ఏదన్నా రిఫ్రెష్మెంట్స్ ఏమన్నా తీసుకొని టీ కానీ స్నాక్స్ కానీ తీసుకొని ఒక పవర్ నాప్ వేయండి. సో అలాగే ఎప్పుడైతే ఘాట్ పైకి వెహికల్ వెళ్తుందో ఏసీని ఆఫ్ చేయండి. అలాగే కూలెంట్, ఇంజిన్ ఆయిల్, బ్రేక్స్ ఇవన్నీ ఉన్నాయో లేదో 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. సో ఇవి ఏంటంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ప్రివెన్షన్ మనం కంట్రోల్ చేసే ఒక పాయింట్స్ ఫ్రెండ్స్. అలాగే బండి ఎప్పుడైతే దిగే టైం ఉంటుందో ఆ టైంలో ఎక్కువగా బ్రేక్స్ యూజ్ చేయకుండా ఇంజన్ బ్రేకింగ్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవన్నమాట ప్రాబ్లమ్స్ అండ్ వాటికి మనం తీసుకోవాల్సిన ప్రివెన్షన్స్. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి దానికి ఏదో ఒక రిప్లేస్మెంట్ ఉంటుంది, కానీ మన ప్రాణాలకైతే రిప్లేస్మెంట్ లేదండి. సో మీరు మీ ఫ్యామిలీస్ తోటి ఫ్రెండ్స్ తోటి ట్రిప్స్కి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చెక్ చేసుకోండి, వెళ్ళండి. సో ఈ హాలిడేస్ని అందరూ చాలా బాగా ఎంజాయ్ చేయండి. సో సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో కానీ లేదా మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ట్రిప్స్కి వెళ్తున్నారో సో వాళ్ళకి షేర్ చేయండి. సో నా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయండి. సో మీ ఒపీనియన్ని నాకు చెప్పండి.
సో అలాగే మీ సపోర్ట్ నాకు ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అవసరం కాబట్టి సో మీ సపోర్ట్ నాకు ఇస్తారని కోరుకుంటూ సో మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ చందు గుంటూరోడు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.